రాష్ట్రంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడిని పెడుతున్నారని నిన్న చెప్పుకున్నాం కదా. ఆ కొలు మళ్ళా బండి సంజయ్ సార్కే ఇస్తున్నారని కూడా చెప్పుకున్నాం. ఈ ముచ్చట తెలవంగానే చాలా మంది సంబరపడ్డారట. కానీ కొందరు మాత్రం మస్తు కోపానికి వస్తున్నారు. ఆ ముచ్చట ఏందో ఆడుచుకుందాం పార్రి. పువ్వు పార్టీలా కొత్త అధ్యక్షుడిని పెట్టే వరకు ఢిల్లీలా తలపానం తోకలకు వచ్చేటట్టే ఉన్నది పోన్రి. తాడుగుంజుడు ఆట లెక్కనే అవుతున్నది పార్టీలా. మళ్ళా బండి సారుకే ఇస్తారట అని తెలవంగానే రాజాసింగ్ సారు మస్తు గరమైతున్నాడు. రేవంత్ రెడ్డి సార్తోని దొంగసాటుగా కలిసేటోళ్లకు గ్రూపులు పెట్టి పార్టీని పాడు చేసేటోళ్లకు ఎట్లా ఇస్తారని కోపం చేస్తుండు. అధ్యక్షుడు అంటే అందరితోని కలిసి పని చేయాలి గాని కాంగ్రెస్ వాళ్ళతోని కలిసిపోతారా అంటున్నాడు. ఈ మాటలన్నీ బండి సారు గురించేనని పార్టీలు ఉన్నోళ్ళు అంటున్నారు. అటు బండి సారేమో నేను రేసులనే లేనంటున్నాడు. కానీ పార్టీలు ఇస్తే మాత్రం తీసుకుంటానని మనసుల మాట బయట పెట్టిండు. నేను లైన్ లో లేను, నాకు కేంద్ర హోంమంత్రి శాఖ ఇచ్చింది. నాకు కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యత అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. చూసిండ్రా కుర్సీ మీద సార్కు ఎంత ప్రేమ ఉండదో. కానీ ఒక్క మాట సమజైతలేదుల్లా. ఢిల్లీలోనేమో బండి సారే ఫైనల్ అని లీకులు ఇచ్చుడేంది. బండి సారు పేరు రాగానే రాజాసింగ్ సారు ఇంతగానం గరమవుడేంది. పార్టీల కాంగ్రెస్ వాళ్ళతోని కలిసిపోయిన వాళ్ళెవలో ఢిల్లీలకు తెలుస్తలేదా? లేకపోతే తెలిసినా గాని ఆయన కూడా మన మనిషే కదా అని పట్టించుకుంటలేరా ఏంది? ఏందో ఏమో పోన్రి. ఈ రెండు పార్టీల సోపతేందో దాని మీద ఆళ్ల పార్టీలే లొల్లి చేసుడేంది. అంత గమ్మతి రాజకీయం నడుస్తున్నది తెలంగాణలో.